హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు తీయలేదంటే పన్ను తీయించుకున్నాను. అదేంటంటే వాసిపోయిందన్నమాట. మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. అందుకని చెప్పి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు. ఇది పన్ను తీయించుకున్న రోజు ఈవినింగ్ అన్నమాట. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదు అప్పటి నుంచేని. ఈ షార్ట్ అయితే పెట్టేశాను కానీ మ్యూజిక్ పెట్టి ఇది ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మాట్లాడగలుగుతున్నాను. అందుకని ఈరోజు వాయిస్ వేస్తున్నాను అనమాట. ఇంక ఈ వీడియో ఇంక వాయిస్ ఇవ్వలేనప్పుడు ఈ వీడియోస్ తీసినా ఇంకా నేను ఏం చేయలేను కదా అని చెప్పి వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు అనమాట. ఇదైతే ఈవినింగ్ పన్ను తీయించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. 6 o'clock రమ్మన్నమాట. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ చేస్తారు కదా వచ్చి అని చెప్పేసి ఇంకో పొయ్యి మీద అయితే మజ్జిగ చారు పెట్టాను. పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టాను. మజ్జిగ చారు ఇది ఏంటంటే పెరుగు ప్యాకెట్ బ్లింకిట్ లో సామాన్లు తీసుకుంటే పెరుగు ప్యాకెట్ ఫ్రీ వచ్చిందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి మజ్జిగ పులుసు పెడుతున్నాను అనమాట. ఒకవేళ నన్ను పన్ను తీసాక కూడా ఏమన్నా తినాలంటే ఈ మజ్జిగ చారుతో ఇడ్లీ కొంచెం తినడానికి స్మూత్ గా ఉంటది కదా అన్నట్టు ఇంకా మజ్జిగ చారు పెట్టేసి ఇడ్లీ చేశాను. పెరుగు అయితే ఇందులోకి కట్ చేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసాను. ఇంకా దీనికి తాలింపుకి అయితే జీలకర్ర, టమాటా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్ని పచ్చిమిర్చి అన్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకొని ఇంకా మజ్జిగ పులుసు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా మజ్జిగ పులుసు తాలింపు పెట్టేశాక నేను ఇవన్నీ రెడీ చేసేసి హాస్పిటల్కి వెళ్ళాలి పన్ను తీయించుకోవడానికి. ఇంకా అందుకని చెప్పి అయితే చాలా రోజులు బాధపడ్డాను. తగ్గుతుంది అని వెయిట్ చేశాను కానీ ఇంకా నైట్ టైం అయితే చాలా సఫర్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని చేసి ఇంక ఎలాగైతే ధైర్యం చేశాను అనమాట తీయించుకోవడానికి. ఇంక ఇదైతే తాలింపు పెట్టేసి ఈ ఇడ్లీ పెట్టాలి. మా హస్బెండ్ వస్తే చాయ్ పెట్టి ఇవ్వాలి. ఇంకైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. మా అమ్మాయి నువ్వు వెళ్ళు నేను అలా వస్తాను అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్తాను. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇందులో అయితే మజ్జిగ పులుసులో అయితే అల్లం ముక్క అయితే వేస్తాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసామనుకో అవి అల్లం ముక్కలు తగిలితే మా అబ్బాయికి ఇష్టం ఉండదు. ఇంకా అల్లం వేయకపోతే మజ్జిగ పులుసు బాగోదు కదా. అందుకని చెప్పేసి పెద్ద ముక్కలా వేసేస్తున్నాను. అది అలా అందులో ఉంటే దాన్ని టేస్ట్ మజ్జిగలో కలుస్తుంది. ముక్కలు కోస్తే ఏంటంటే వేసుకున్నప్పుడు అడిగి పడిపోయి అనుకో ఇంకా వదిలేస్తాడు అనమాట. ఇంకైతే కొత్తిమీర ఉన్నదన్నమాట. కొత్తిమీర కూడా కట్ చేసి వేసేస్తున్నాను. ఇంక ఇది కొంచెం బాగా అయిపోయాక ఇది అందరూ వేసేసి కలిపేదని. ఎక్కువసేపు ఉంచకూడదు, పెరిగి ఇరిగిపోతుంది. కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది అన్నమాట. ఒకసారి అయితే నేను తాలింపు పెట్టాక కొంతసేపు ఉంచుతాం కదా, అలా ఉంచేసి మర్చిపోయాను స్టవ్ కట్టడం. మొత్తం మజ్జిగ చారు అంతా ఇరిగిపోయింది, పాడైపోయింది. వెంటనే కట్టేయాలి. ఒక్క నిమిషం అలా ఉండిచ్చి కట్టేసి మాట. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇందాక వేసాను అది సరిపోలేదు మాట. అందుకని చెప్పేసి మళ్ళీ దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా ఇంకా మజ్జిగ పులుసు అయితే అయిపోయింది. ఇంకా అదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టాలి. ఇడ్లీ పిండి కొద్దిగానే ఉన్నది, అందులో కొంచెం రాగి పిండి అయితే కలిపేసి అనమాట. ఇంకా ఇడ్లీ అది కుక్కర్ పెట్టాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇది కొంచెం హీట్ ఎక్కినప్పటికి నేను ఇడ్లీ పిండి అయితే కలిపేసి ఇడ్లీ అయితే పెట్టేస్తాను. మనకి సబ్స్క్రైబర్స్ 720 వరకు వచ్చారు. నేను ఇప్పుడు ఒక 4 days నుంచి వీడియోస్ పెట్టలేదు కదా, మళ్ళీ ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారన్నమాట. సబ్స్క్రైబర్స్ పెరగాలి కానీ తగ్గిపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ ఉడికిపోయాక ఇంక లోపల మా హస్బెండ్ ఫోన్ చేశానమాట. వస్తున్నావా అని. వచ్చేస్తున్నాను అన్నారు. సరే ఫస్ట్ అయితే రాగానే కొంచెం టీ తాగుతారు, తర్వాత నెమ్మదిగా ఇడ్లీ తింటారులే అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంక మూత పెట్టేస్తే అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే సరిపోతాయి. ఈవినింగ్ టైంలో అలా తిన్నప్పుడు అయితే తక్కువ క్వాంటిటీలో తింటాం కదా, నైట్ డిన్నర్ తింటాం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఈ లోపల అయితే మా హస్బెండ్ వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి చాయ్ అయితే పెట్టమన్నారన్నమాట. చాయ్ పెట్టాను. చాయ్ అస్సలు తాగలేకపోతున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు అసలు మానేసాను. అప్పుడప్పుడు మాట తలపోటు వచ్చినప్పుడు కొద్దిగా తాగుతున్నాను అంతే. తాగుదామంటే భయం వేసేస్తుంది.
మామూలుగా నొప్పి వస్తూ ఉంటుంది, చాయ్ తాగితే నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. అలాగా ఇంక సరే మళ్ళీ పన్ను తీయించుకున్నాక ఎన్ని రోజులు తాగును ఆల్రెడీ హెడేక్ వస్తుందని చెప్పేసి, సరే మా హస్బెండ్కి ఇచ్చినప్పుడు నేను కొంచెం చాయ్ తాగుదామని చెప్పేసి మా ఇద్దరికి అయితే పెట్టానమాట. చాలా తక్కువ తాగాను, అయినా కూడా చాలా నొప్పి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారంటే ఏదన్నా తినేసి టాబ్లెట్ వేసుకొని రండి అని అన్నారు. ఇంకా ఇడ్లీ తినేసి టాబ్లెట్ వేసుకుని వెళ్తానమాట హాస్పిటల్కి అయితే. అలా నాంపల్లి ఎగ్జిబిషన్ తీసేస్తారు కదా, లాస్ట్ ఒకసారి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు ఈ పన్ను నొప్పి వల్ల ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో పనులు ఎలా చేస్తున్నానో నాకే తెలీదు. చాలా నొప్పి వచ్చేస్తుంది, అంత భరించడం ఎందుకు, ఇంకా ఒకసారి తీయించుకుంటే ఆ కొద్దిగా భరింతే ఇంకా ఉండదు కదా అని ఇంకా డిసైడ్ అవ్వి ఇంకా తీయించేసుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా భయం తీయించుకోవడానికి. అది కూడా ఏంటంటే మామూలు పన్ను కాదు, చివరి ఉంటది కదా పెద్ద పన్ను, జ్ఞానదంతం అంటారు ఆ పన్ను మాట. చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇంకా టీ అయితే మరిగిపోయింది, ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా కొద్దిగా తాగుదాము అని చెప్పేసి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఏ ఒంట్లో బాగున్నా బాగుపోయినా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పన్ను తీయించుకున్నా కాదు ఏం తీయించుకున్నా ఇంటికి వచ్చాక పనులు తప్పవు కదా. పన్ను తీయించుకుని వచ్చాక ఇది నైట్ 9 o'clockకి నైట్ డిన్నర్లో అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టాను, రైస్ పెట్టేసి పొటాటో ఫ్రై అయితే చేస్తాను అనమాట పిల్లలకి. మజ్జిగ పులుసు ఉన్నది కదా, ఇంకా పొటాటో ఫ్రై చేస్తే వాళ్ళు తినేస్తారు. ఇంకా నేనైతే తినలేను. నేనేంటంటే అదంతా తిమ్మిరిగా ఉన్నది, ఐస్ క్రీమ్ తీసుకురమ్మని చెప్పాను మా అబ్బాయికి, ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే తినేసి టాబ్లెట్ అయితే వేసుకోవాలి, ఆల్రెడీ వేసుకున్నాను ఒకటి, నైట్ కూడా వేసుకోమన్నారు ఏదన్నా తినేసి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇదంతా తిమ్మిరిగా అసలు ఏమి స్పర్శ లేనట్టుగా ఉన్నది. పడుకోవాలి ఇంకా నైట్ అయితే పడుకుని పోయి ఇంకా రేపటి నుంచి ఏమన్నా తినాలి నెమ్మదిగా. తినేమన్నారు కానీ వాళ్ళు ఇదంతా నాకు తిమ్మిరిగా ఉండడం వల్ల ఏం తినలేకపోయానమాట. ఇంకా వచ్చేసాక రైస్ పెట్టేసి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. మజ్జి పులుసు ఉంది కదా, మజ్జి పులుసుతో తినేస్తారేమో, ఆమ్లెట్లు ఏమన్నా వేసేద్దాం అనుకున్నాను కానీ పొటాటో ఫ్రై అయితే చేయమన్నారు, ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా కడాయి అయితే పెట్టేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసాను. ఇంకా అవి కొంచెం చిటపటమన్నాక పొటాటో అయితే కట్ చేసి వేసేసాను. కొద్దిగా పసుపు అయితే వేసాను అనమాట, అది మగ్గుతుంది. ఇది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, వేసేసి కొద్దిగా మగ్గాక లాస్ట్ గుప్పు వేసేయడమే. అంతే, సింపుల్ గానే చేస్తున్నాను. ఎక్కువ ఏం చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే లేదు, ఇంకా తప్పదు పిల్లలకి మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇంకైతే చేశానమాట. ఇంకా అసలు మాట్లాడలేని పరిస్థితి. ఎలా అంటే చాలా కష్టం అయిపోయిందన్నమాట, అంత తిమ్మిరిగా ఉండి చాలా బాధ అయిపోయింది. ఎందుకో అంటే మామూలు పన్ను అయితే అంత కాదేమో, జ్ఞానదంతం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా ప్రాబ్లం అయ్యింది, చాలా పెయిన్ కూడా వచ్చేసింది అనమాట. అది ఇంకా పొటాటో ఫ్రై అయితే అయిపోయింది. పిల్లలు అయితే వచ్చేసారన్నమాట, లేట్ అయిపోయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినప్పటికే 8:30 అలా అయిపోయింది. వండనా వద్దా అన్నట్టు ఇంకా అలా లేట్ చేసానమాట. ఇంకా పొటాటో ఫ్రై అయితే అయిపోయింది, ఇంకా కొత్తిమీర అయితే ఉన్నది, ఇంకా అది కట్ చేసి అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను అనమాట, తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే తగ్గకుండా చూసుకోవాలి, పెరిగేలా చూసుకోవాలి కానీ తగ్గేలా కాదు. సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. ఇంకా పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. పొటాటో ఫ్రై, మజ్జిగ పులుసు వేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా అయితే ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, సీ యూ టుమారో, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి పడుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే, మా అబ్బాయి ఏమో తీసుకొచ్చాడు, మా అబ్బాయి తీసుకొచ్చాడని మా ఆయనకి తెలియదు, మా ఆయన కూడా తీసుకొచ్చారు, ఇంకిద్దరు తీసుకొచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. మా అమ్మాయి అయితే తిందో, ఇంకా మా అబ్బాయి నేనైతే తింటున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
సీ యూ నెక్స్ట్ వీడియో.